బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వచ్చా అమ్మయ్యా. ఇప్పుడు అనగా వెళ్ళావు, ఇప్పుడే వచ్చేది. ఏం చేసుకొచ్చా? ఇంకా సేపట్లో మా బాబాయ్కి నాకు కూరగాయల యుద్ధం జరగబోతుంది. ఆ కూరగాయల యుద్ధంలో నేనే గెలుస్తాను. బాబాయ్ ఇగోదా కూరగాయలు తీసుకొచ్చాను. చూపించు. ఇదిగో. లే, ఇదేమిట్రా ఈ బెండకాయలు నీలాగా ముదిరిపోయినాయి? బాబాయ్ శ్రమను దోచుకున్నా పర్వాలేదు కానీ గుర్తించాలి బాబాయ్, గుర్తించాలి. రేయ్, శ్రమను గుర్తించేవాడిని కాకపోతే నేను ఎప్పుడో పెద్ద పరిశ్రమ కట్టేసి ఉండేవాడిరా. డబ్బులు ఏమన్నా మిగిలాయా లేదా ఇంతకి? ఎక్కడ మిగిలాయి? ₹1 మిగిలింది. ఆ ₹1 కాస్త నీ పేరు మీద వచ్చేటప్పుడు పుణ్యం వస్తుంది కదా అని అడుక్కునే వాడికి వేసా. వద్దంటే చెప్పి వెళ్ళి తీసుకుని అడుక్కునే వాడికి వేసావు కదా, మంచి పని. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి నేను ₹200 నొక్కేసా. సాయంత్రం వరకు ఎంత కావాలో అంత నొక్కేసి మా ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళిపోవాలి. రేయ్, నేను మేడ మీద అద్దెకున్న వాడి దగ్గరికి వెళ్ళి వద్దె వసూలు చేసుకురమ్మన్నా కదా, చేసుకొచ్చావా? చేసుకొచ్చాను. వాడు ఏడుస్తూ ₹1500 ఇచ్చాడు. ఏడవడం ఎందుకు? రేయ్, ఇంతకుముందు చక్కగా నవ్వుతూ ₹3000 అలా హాయిగా ఇచ్చేసేవాడు. బొక్కలు పడ్డాయంట రేకులకి. ఇంతకు ముందు నేను స్నానం చేసేటప్పుడే తడిచేవాడిని, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు పడుకునేటప్పుడు కూడా తడుస్తున్నాను. మొత్తం ఒకే వర్షం జల జంత్రం అని చెప్తున్నాడు. 3 కేజీలు సిమెంట్ పెట్టి మనం రిపేర్లు చేయించే కదా, ఆడు ఎందుకు ఇవ్వడం నేను తేల్చుకొస్తాను. వాడికి ఉద్యోగం పోయిందంట, గోచిగుట్ట కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు మేడ మీద. ఆడి శని మొత్తం నీకే అంటుంది. రే, నేను నీతోనే సావలేకపోతున్నాను, మళ్ళీ ఆడ దగ్గర నాకెందుకు? నేను ఎందుకు రా, చక్కగా నేను కూర నేను వంట చేసుకుంటాను. అమ్మయ్య 1500 నొక్కేసా. 600 ఈ 1500 1700. బాబాయ్ ఇంకేమన్నా పనులు ఉంటే చెప్పు. ఒరేయ్, అసలు నిన్ను నమ్మాలో నమ్మకూడదో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేవేవో విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. సరే అవన్నీ కానీ పక్కన పెట్టు. ఇంతకీ ఈ రోజు ఏ వంట చేస్తున్నావు? ఏ వంట చేస్తున్నావు అని కాదు, ఎలా చేస్తున్నావు అని అడుగు. చేస్తున్నావు నన్ను అడుగుతున్నావు ఏంటి? ఆ మేడ మీద బ్రహ్మచారికి మతిపోయినట్టు నీ కూడా మతిపోయిందా ఏంటి? అది కాదురా, ఇప్పుడు నువ్వు తెచ్చిన పుచ్చిపోయిన కూరగాయలతో అవి చూస్తూ నేను వంట ఎలా చేయనురా? బాబాయ్ వంటవాడంటే పుచ్చిపోయిన కూరగాయలతో కూడా ఎలా వంట చేయాలి అని తెలిసిన వాడే వంటవాడు. అప్పుడు కానీ తన్నులు తిన్నాం. అందుకనే చెప్పేది నువ్వు. నేను అందుకే నీ మీద నమ్మకం లేకే కాసిన మంచి వంకాయలు, లేత వంకాయలు దాచి ఉంచా. అవి తీసుకొచ్చి ఎన్నై కత్తిరకాయ. కత్తిరకాయ అంటే వంకాయలు, ఎన్నై అంటే నూనె. నూనె వంకాయలా? నూనె వంకాయ అనొచ్చు. ఇంతకి ఇదంతా ఏ భాషలో? తమిళనాడులో. తమిళ భాషలో. తమిళనాడు అంటే ఇక్కడ చేస్తున్నావు అయితే మొత్తాన్ని. అక్కడ వంకాయలు పెట్టాను, పట్రా. ఒక చిన్న ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు చూడు మరి, ఇది వంకాయ ఉందా, ఈ చివరిది ఇలాగ తొడు కట్ చేసేయచ్చు. తర్వాత వంకాయని ఇలాగా అలా కోసుకుని అది మళ్ళీ అడ్డంగా క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. అలాగే అన్నీ కోస్తాయి. ఇప్పుడు అయిపోయింది కదా, ఇది తీసి పక్కన పెట్టుకో చెప్తా. ఇక్కడ మూగుడు ఉంది, పట్రా. పొయ్యి వెలిగించు. ఇప్పుడు కాగేలోపు దానికి 4 స్పూన్లు నూనె వేయాలి. అక్కడ ప్లేట్లు పెట్టాను, బట్రా. ఇంకో ప్లేట్ ఉంది, బట్రా. ఇప్పుడు బాబు ఒక పేస్ట్ తయారు చేయాలి. అదేమిటి, దేనిదేంటో అంటే ఇక్కడ ఉంది, చిన్న ఉల్లిపాయలు వేసి, నెక్స్ట్ కాంబినేషను అల్లం వెల్లుల్లి వేసి కలుపుతాను. ఇప్పుడు మామూలు చిన్న ఉల్లిపాయలు వేసాం, అలా కాకుండా ఇవి కూడా పెద్ద ఉల్లిపాయలు కూడా మళ్ళీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కాస్త ఉప్పు వేసాయి. ఇప్పుడు ఏమిటంటే పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి ఇప్పుడు వేసే దాంట్లో. ఇప్పుడు టమాటా ముక్కలు కోసి పెట్టుకోవాలి, వేస్తే.
ఇప్పుడు దీంట్లో కొన్ని పొళ్ళు వేయాలి. పసుపు వేయి, ధనియాల పొడి, ఇదిగో కారం. ఇప్పుడు అంతా మొత్తం కలుపు. అది కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత పట్టుకెళ్ళి పేస్ట్ చేసుకురావాలి. రాబాయ్, ఇది రెడీ అయిపోయిందిరా. ఒకసారి ఆ బేసిన్ తీసుకుని ఈ కూర అంతా దాంట్లో వేసేయి. ఇప్పుడు మూకుడు తీసి అక్కడ పెట్టేసుకో. ఇప్పుడు ఒక గిన్నె తీసుకో. ఏం చేసామంటే మనం ఈ వంకాయలను కడిగినాక నీళ్ళలో వేసుకున్నాం. ఎందుకు? నల్లబడకుండా ఉంటాయని. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఈ నువ్వుల నూనె, ఎక్కువ తమిళనాడులో అయితే ఈ నువ్వుల నూనె వాడతారు. ఈ నువ్వుల నూనె వల్ల కొంత ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. అందుకని ఈ నువ్వుల నూనె పోస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వంకాయల్ని తీసి దాంట్లో వేసి కొంచెం కాగని మూత పెట్టి. అమ్మయ్యా. హలో, అవునండి. ఏంటి ఇంకా వాటర్ రాలేదా? సరే సరే, పంపిస్తా. వాటర్ ఏంట్రా? మన రంగారావు గారు లేడు, రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. మూడో కొడుకు ఫోన్ చేసి నాకు వాటర్ ట్యాంక్ బుక్ చేయమన్నాడు. అది ఇంకా రాలేదని నాకు ఫోన్ చేసి షంటే చేస్తున్నాడు బాబాయ్. ఏంట్రా ఆడేప్పుడు రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి? వాడికి ఏంటి? ఆ మూడో కొడుకు నీకు ఫోన్ చేయడం ఏంటి? ఈ వర్షాకాలంలో కూడా వాటర్ ట్యాంక్ బుక్ చేయడం ఏంటి? అసలు ఏమంటున్నావు నాకు అర్థం కాలేదు. చెప్పు. హలో, ఏమయ్యా వాటర్ ట్యాంక్ ఎక్కడయ్యా? పెళ్లి స్టార్ట్ అవుతుంటే నువ్వు 500కి మంచినీళ్ళు రావా? మంచినీళ్ళే కాదు, ఏదో నీళ్ళు పోయి తాగేవాడికి నీకు తెలుసా నాకు తెలుసా? మనం తాగట్లేదు కదా, ఏదో ఒకటి తగలడవాయా. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. ఓకే. ఒరేయ్, ఇప్పుడు వంకాయలు బాగా మగ్గాలి కదా, నీకు ముందే తెలిసిపోయింది. తెలుసు, అన్ని మంచి బాగా తెలిసిపోతున్నాయి. అంతే. వెళ్ళు, గబుక్కునేళ్ళు. అమ్మయ్య, వాటర్ ట్యాంక్కి 1000 రూపాయలు, నాకు 500, వాడికో 500. వీడు ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టున్నాడు. తెచ్చారా? అక్కడ పెట్టు. చక్కగా మగ్గిపోయినాయి వంకాయలు. ఇట్లా అక్కడ ఆ ప్లేట్ తీసుకో. ఆ ప్లేట్ తీసుకుని ఈ వంకాయలు ఆ ప్లేట్లో పోయి దగ్గర పక్కన పెట్టుకో. ఇప్పుడేమంటే మనం కొంచెం ఇది అదే నూనెలో ఆవాలు, మెంతులు, మినపప్పు, ఇప్పుడు కరివేపాకు వేసి దాంట్లో అబ్బో, ఇక్కడ మర్చిపోయేది ఏంటంటే ఎండు మిరపకాయలు దాంట్లో వేసుకోవాలి. వేసేయి. ఇప్పుడు కలుపు. బాగా కలిసిపోయినాయా? ఇప్పుడు ఈ పేస్ట్ని చూడు, ఆ పేస్ట్ దాంట్లో వంపు. ఇప్పుడు ఆ పేస్ట్ ఒకసారి కలిపోయినా కొద్దిగా ఇంతకుముందు మనం పేస్ట్లో వేసుకున్నాము, చాలదు, ఇంకొంచెం ఉప్పు వేయి. మర్చిపోయాను, అక్కడ చింతపండు పులుసుని చూడు, ఆ పులుసు పోసాయి. తర్వాత బెల్లం, చింతపండుతో పాటు బెల్లం కూడా వేసేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం? కొంచెం నీళ్ళు పోయి. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి చూడు, ఆ వంకాయలను ఒక్కొక్కటికి అలా వేసి లోపల వేసి. ఇప్పుడు ఆ గ్రేవీ అంతా ఆ వంకాయలోకి ఎక్కుద్ది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేయాలి. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల దాకా మగ్గనివ్వాలి. హలో, ఎప్పుడు ఏడే నవనీతం గారు పోయారా? అయ్యో పాపం, ఏం జరిగిందండి? ఓ అదా, బాబాయ్ గారు పోలేదు, కింద పడి పోయారంట. ఏంటి? చెట్టెక్కి నిమ్మకాయలకు వస్తా అంటుందా? ఓ పని చేయమని కొబ్బరి చెట్టు పోను, అటు నుంచి డైరెక్టే.
నేను వస్తున్నాలేండి, వస్తున్నా. అయ్యో మీరు చెప్తే నేను రానా? ఓకే ఓకే బాబాయ్. నవనీతం గారి మనవరాలు నా గురించి వెయిటింగ్ అంట. చెట్టు ఎక్కి నిమ్మకాయలు కోయాలంట. కోస్తావు నిమ్మకాయలు కోస్తావు, కోతలు కోస్తావు, అన్ని కోస్తావు, పీకలు కూడా కోస్తావు. బాబాయ్ అక్కడ దాకా వెళ్ళలేదు ఇంకా. ఏదో అమ్మాయి వెయిట్ చేస్తుంది. పక్క తప్పుకో. షర్ట్ బాగుందా? బాగుంది. ఎక్కడ బాగానే ఉందిగా. ఆడపిల్ల ఫోన్ చేస్తే చాలు సంకలు ఎగరేసుకుంటూ బయలుదేరతాడు. బాబాయ్ ఈ నిమ్మకాయలు ఏమైనా కూరలు ఏమైనా వేస్తా? నిమ్మకాయలు వేస్తే కూర పాడైపోద్దురా. అది కాదురా, ఆ నవనీతం ఇంట్లోంచి సూది కూడా పోనవలే, అట్లాంటిది నీకు 3 నిమ్మకాయలు ఎలా ఇచ్చిందిరా? బాబాయ్ వాళ్ళ మనవరాన్ని బుట్టలు వేసా, బుట్టలో నిమ్మకాయలు వేసా. నిమ్మకాయలు అమ్మితే 500, మొత్తం నా దగ్గర ఇప్పుడు 2700 రూపాయలు. బాబాయ్ ఏం లేదు, నిమ్మకాయలతో ఏం చేయనన్నావుగా. నెక్స్ట్ ఏం వంట చేస్తున్నావు? చేద్దాం. అదే మద్రాసు రసం. ఆ ప్లేట్ ఇటు పెట్టరా. మళ్ళీ ఎప్పుడు కార్యక్రమాలు ఉన్నాయిగా. ఇక్కడ పెట్టు. ఈ మద్రాసు ఏది రసం అన్నావు కదా, దీనికి ఏమైనా విశిష్టత ఏమైనా ఉందా? బ్రిటిష్ కాలం రోజుల్లో అప్పట్లో వాళ్ళు పరిపాలించేవారు కదా. అవును. పైగా అప్పట్లో క్యాపిటల్, అందుకని వాళ్ళకి బాగా నచ్చింది గనక దీనికి మద్రాసు రసం అని పేరు వచ్చింది. ఇది వాళ్ళు పెట్టారా లేకపోతే మనోళ్ళు పెట్టుకున్నారా? వాళ్ళైతే మద్రాసు సూప్ అనేవాళ్ళు, ఇప్పుడేమో దాని మద్రాసు రసం అయింది. అది చేసుకున్నావా మరి? సూపర్. అంత చరిత్ర గల మరి రసం అంటే మన ప్లేట్ కూడా బెటర్. ఇప్పుడు ఇవన్నీ వేసి వేయించాలి. ఇప్పుడు మద్రాసు రసం చేసుకోవడానికి ఏంటంటే మనకు ఒక రకమైన పొడి తయారు చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి, నూనె పోయక్కర్లేదు అని చేత ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ధనియాలు, శనగపప్పు, కందిపప్పు, ఎండు మిరపకాయలు, ఆ తర్వాత మిరియాలు, మెంతులు కొద్దిగానే వేసుకోవాలి. లాస్ట్కి జీలకర్ర. మంట తగ్గించు లేకపోతే మాడిపోద్ది. చాలు, ప్యాన్ పక్కన పెట్టేసాయి. ఇప్పుడు ఆ గిన్నె తీసుకొచ్చి పెట్టు ఇట్లాంటిది. ఇప్పుడు ఈ టమాటాలను ఏం చేయాలంటే చక్కగా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఈ ముచ్చికలు ఎందుకు తీస్తామంటే అవి అలాగే ఉన్నాయనుకో, ఆ టమాటాలు సరిగ్గా ఉడకవు గనక ఆ ముచ్చికలు ముందు తీసేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చక్కగా బాగా మెత్తగా చేసాయి. ఇప్పుడు బౌల్లో వేసుకుని దాకా పిసుకున్నాం కదా, పిసుకున్న దాంట్లో ఇంకొన్ని కలపాలి. అదేమిటంటే పచ్చిమిరపకాయలు, ఇది వెల్లుల్లిపాయలు చిన్నగా తరుక్కున్నాయి, కళ్ళు పొంది తీసురా, ఇంత వేయచ్చు. పిసుకో, కాస్త పిసుకో. ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తున్నాం. ఆ తర్వాత లాస్ట్గా దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర, కాస్త నీళ్ళు పోసుకో. ఇప్పుడు ఇది మొత్తం తీసి ఈ గిన్నెలో వేసాయి. ఇంకా నీళ్ళు పోయి. ఇప్పుడు అక్కడ చింతపండు పులుసు పెట్టాను చూడు, తీసుకొచ్చి దాంట్లో వేసి. ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి వెలిగించు. ఇందాక వేడి చేసి పెట్టుకున్నామే, తీసుకెళ్ళి పౌడర్ కొట్టుకురాపో. ఎన్నేలైనా చీకటైనా. బాబాయ్ ఏంటో మంచి హుషారుగా ఉన్నావు. సూటిగా ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు. ఏంటది? ఒక వారం రోజులు నేను గనక నీకు కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాని అనుకో, ఏంటి పరిస్థితి? నాకు అంత అదృష్టమేరా. నేను ఇంకా ఏం కనిపించకుండా పోతే అదే ప్లేస్లో ఇంకొకరిని పెట్టుకుంటాను అనలేదు. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను, ఒక వారం రోజులు నువ్వు పిన్ని చక్కగా ఏ తీర్థయాత్రలకు ఏ హనీమూన్కో వెళ్ళొచ్చు కదా. ఇవాళ నేను ఏదైనా పిచ్చుకోక ఏమైనా గడిచింది ఎట్రా వచ్చేటప్పుడు? నన్ను కలిస్తే దానికి ఎక్కుద్ది కదా. అది నిజమే అనుకో. మరి అసలు నువ్వేంటి పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడుతున్నావు? లేదులే బాబాయ్, ఏవో పడి ఉంటాయి కదా, మంచి చెడ్డ మనసులో మాట నీకు చెప్పా అంతే. బాగానే ఉంది. ఇప్పుడేంటి ఇది పొడంతా వేయకూడదు, కొంచెం ఆగు. దాంట్లోకి తీసుకో. మొత్తం వేసామనుకో మొత్తం పాడైపోద్ది. 2 స్పూన్లు.
ఇప్పుడు ఏంటంటే అక్కడ తేట పెట్టాను చూడు. తేట పప్పు తేట. తేట తెలుగులా ఏం తేట ఇది? కందిపప్పు తేట. కందిపప్పు ఉడకబెట్టుకుంటాం కదా, అవును. పైన తేట వస్తుంది కదా, అవును. ఆ తేట మాత్రం సపరేట్ గా తీసుకుంటే దాన్ని కందిపప్పు తేట అంటారు. అది దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోయి. ఇప్పుడు ఏంటంటే మూత గీత పెట్టకూడదు, కొద్దిగా నొరగలాగా వస్తుంది. నొరగ రాగానే అప్పుడు మనం వెంటనే తాలింపు వేసేసుకోవాలి. అప్పుడు రెడీ అయిపోద్ది. అబ్బాయి చూసావా, ఆ నురుగులాగా వచ్చేస్తుందంటే తయారవుతుంది అన్నట్టు మాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మొత్తం చెప్తా. ఎన్నై కత్తిరికాయ రెడీ. దాంట్లో తీసే కూర. కాస్త కొత్తిమీర ధన్ని తీసి. ఇక రసం అయిపోయినట్టే ఆపేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ చట్టి తీసి అక్కడ పెట్టి తాలింపు వేసుకోవాలి కదా. తాలింపు ది పొయ్యి వెలిగించుకో. వేడిందా? వేడైతే ముందుగా కాస్త నెయ్యి పోయాలి. ఇప్పుడు ఆవాలు, ఇంగు వేసాయి, కరివేపాకు, అది. ఇప్పుడు లాస్ట్లో ఎండుమిరపకాయలు మరిగినాక అది దీని మీద వేసి తీసేద్దాం గిన్నెలో. మరి తీసి ఇందులో బకెట్లోది సర్వింగ్ బౌల్. చాలు, అదేలా పెట్టు. ఎన్నై కత్రిక, మద్రాసు రసం రెండు రెడీ. అయినా నేను ఇంకా ఇక్కడే ఉన్నానేంటి? గోవా ట్రిప్ ఏమైందో ఏంటో. నేను ఇప్పుడు అర్జెంట్ గా బయటికి వెళ్ళి వస్తాను. సరే జాగ్రత్త చూస్తూ. ఏంట్రా అంత అర్జెంట్ పని ఏంటి నీకు? మళ్ళీ ఏంటి ఆ నవనీతం గారింటికి వెళ్ళి అక్కడ ఏమైనా వంకాయలు పోయాలా? బాబాయ్ ఇది వేరే వ్యాపారం. ఓహో వేరే వ్యాపారం ఏంటో నీకున్నంత పెద్ద వ్యాపారం? పర్సనల్ వ్యాపారం చెప్పాలి. ఎప్పుడు నీకు క్షణం తీరుకోండు, దమ్ముడి ఆదాయం ఉండదు. ఈడీడు అబ్బాయి ఎక్కడ పోయాడు? బాబాయ్ ఎప్పుడు దేనికి పనికిరాను అని అంటావు కదా, నీకు అద్భుతమైనటువంటి బేరం తీసుకొచ్చాను. వ్యాపారం ఏంటో చెప్పు. ఒక 10 మంది కలిసి తీర్థయాత్రలకు వెళ్తున్నారు బాబాయ్, పెద్దవాళ్ళు. వాళ్ళకి నువ్వు ప్రసాదం చేసి పెట్టాలి. వాళ్ళకి పులిహోర, చపాతీలు. మొత్తం కాంట్రాక్ట్ మాట్లాడొచ్చాను. మొత్తం డబ్బులు 5,000 రూపాయలు. అది కదరా, ఇప్పుడు అంత కష్టపడి వాళ్ళు తీర్థయాత్రలు వెళ్తున్నారు కదా, అవును. వాళ్ళకి పులిహోర, చపాతీలు అన్ని చేసి పెట్టమంటే ఎంతో పుణ్యమైన కార్యక్రమం రా. అందుకని మనం అంత డబ్బు తీసుకోవడం బాగోదు. కానీ ఒక పని చెయ్యి, ఏంటో ఒక 2,000, అది కూడా సరుకులకి సరిపడా 2,000 తీసుకో. మిగతా పాపం వాళ్ళకే ఇచ్చి, అంటే మిగతా 3,000 మనకే. బాబాయ్ నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంట్రా? పాపం ఇంకో తీర్థయాత్రికుడు చెప్పులు లేకుండా వస్తా. అయ్యో ఏంటో నాకైతే చిల్లిగా. నీదెంతైనా జాలిగుండ్రా. పోనీ ఓ పని చేద్దాం, ఏంటో ఆ 2,000 కూడా వాళ్ళకే ఇచ్చి ఖర్చులు మనమే పెట్టుకుందాం. ఈ డబ్బులన్నీ కలిపి గోవాలకి బస్సులో కాదు, డైరెక్ట్ ఫ్లైట్లోనే వెళ్ళిపోవచ్చు. పచారీ కొట్టాడు ఫోన్ చేసి చెప్పేసా. మరి ఈ ఫోన్లో మాట్లాడి ఈ ఫోన్లో వీడియో చూస్తా. ఎవరు? సుబ్రాజ్ గారు, నేనండి బాబాయ్ హోటల్ నుంచి. ఇప్పుడు నిన్న సరుకులు లిస్ట్ ఒకటి ఇచ్చాను కదా, మనకేమో మంచి కాంట్రాక్ట్ ఒకటి వచ్చిందండి. అది ప్రసాదాలు వాళ్ళకి ఇవ్వాలి, చాలా పుణ్యకార్యం కదండి. అందుకని మంచి సరుకు, అందులో ఏమి చెడు లేకుండా చక్కగా సరుకులన్నీ నాకు వెంటనే పంపించేయండి. ఉంటా రాజు గారు, నమస్కారం. నువ్వు కానీ ఏమిటి? సూపర్ బాబాయ్, ఎంత చక్కటి కార్యక్రమం చేస్తున్నావు తెలుసా కదా. రానున్న 50 సంవత్సరాల్లో తీర్థయాత్ర అని ఒక పేరు వస్తే నీ పేరు చెప్పుకుంటా. దేవుడు ఉన్నాడు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 మలయాను గోవిందో దేవుడు నామం చెప్పుకున్నావు, బాగుంది. కానీ చేసిన పదార్థాల పేర్లు కూడా ఒకసారి చెప్పి. ఎన్నై కత్తిరికాయ ఎలా తయారు చేయాలంటే, వంకాయల్ని కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించుకొని చల్లార్చుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి వంకాయలు వేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో ఆవాలు, మెంతులు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పేస్టు, ఉప్పు, చింతపండు, బెల్లం, నీళ్లు వేసి వేయించుకున్న వంకాయలు కూడా వేసి 15
15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎన్నై కత్తిరికాయ రెడీ. మద్రాసు రసం ధనియాలు, శనగపప్పు, కందిపప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బేషన్లో టమాటాలు బాగా నలుపుకొని అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కల్లుప్పు, పసుపు, కొత్తిమీర, నీళ్లు పోసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో చింతపండు పులుసు వేసి స్టవ్ వెలిగించుకోవాలి. బాగా కాగాక మనం తయారు చేసుకున్న పొడి, కందిపప్పు తేట వేసి నొరగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత తాలింపు ఒక పెనం పెట్టుకొని అందులో నెయ్యి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి మనం పెట్టుకున్న రసంలో వేసేస్తే మద్రాసు రసం రెడీ. సరే బాబాయ్, ఇప్పుడు అయిపోయింది కదా, మొత్తం అయిపోయినట్టే కదా? ఎందుకు వచ్చావురా? టూర్ ఏర్పాట్లు ఇందాక వచ్చాయి, చూసి వెళ్దాం వచ్చాను. అదేమిటి ఈ అబ్బాయిని చూస్తుంటే తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళగా లేడే? తీర్థయాత్రలు అంటే ఏం లేదురా, మనం వెళ్ళేటప్పుడు లైట్ గా తీర్థం తీసుకుంటాం కదా, ఇప్పుడు పులిహోర దీంతో పాటు స్వీట్ కూడా ఏదైనా పెడితే బాగుంటుంది. పెట్టు నీ ఇష్టం, ఏది పెట్టా పర్లేదు. హాట్ పెడితే ఇంకా మంచి దారిలో. సరే కానీ ఈ కుర్రాడు ఈ వయసులో వెళ్తున్నాడంటే నాకేదో భక్త మార్కండేయుని చూసినట్టుందిరా. ఈ వయసులో వెళ్ళక ముసలి అయినాకి వెళ్తామా? భలే వారండి బాబు మీరు. భలే చెప్పావు. అంటే మరి సరేలే, ఏదైనా కానీ ఎవరికి తోచినప్పుడు వాళ్ళు వెళ్తుంటారు. బాబు 10 మంది వెళ్తున్నారు కనుక చక్కగా 5గురే కదా, 10 మంది ఏంటి? అంటే ఏం లేదు బాబాయ్, వెళ్ళేటప్పుడు 5గురు, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకొక 5గురు, మొత్తం 10 మంది అనమాట. అదేలాగా ఒక్కొక్కరితో ఒక్కొక్క అమ్మాయి. ఒకటి ఊరుకోరా. అంటే అమ్మాయి కాదు బాబాయ్, తీర్థయాత్రలకి అమ్మాయిలు వెళ్తారు, అబ్బాయిలు వెళ్తారు, పిల్లా చిల్లా వెళ్తారు, మొత్తం కలిపి వెళ్తారు కదా. అమ్మో తీర్థయాత్ర అంటున్నాడు. అలా అంటున్నాడా? పోన్లే, ఎలాగో వెళ్తున్నాడు కనుక పాపం ఎందుకు తోసేస్తావు అబ్బాయిని? చక్కగా భోజనం చేసి వెళ్తాడు. నువ్వు రా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చున్నాయన కూర్చో, ఇక పట్టుకెళ్ళి వడ్డించు. ఇల్లు ఇవాళ అతిథిగా వచ్చాడు, అలాగా చేయకూడదు. వెళ్ళి భోజనం వంకాయ తీసుకుని రా. పట్టుకెళ్ళరా, ఉండేది రెండు అయితే. బద్ధకం బాగా ఎక్కువైపోయిందే. మొహమాటం లేకుండా శుభ్రంగా తినయ్యా. తొందర తిను. బాబు భోజనాలు బాగున్నాయిగా? చాలా బాగుంది బాబాయ్. వెరీ గుడ్. రేపు తీర్థయాత్రలో మీకు పులిహోర ఇది చేస్తాం కదా, చపాతి, అవి కూడా సూపర్ గా ఉంటాయి. తీర్థయాత్రలు అంటే గోవా టూరే కదా. చెప్పలేదా బాబాయ్కి? బాబు బాబాయ్, ఇప్పుడు గోవింద నామస్మరణ చెప్పుకుంటూ గోవా వెళ్దాం, మన అందరి తీర్థయాత్ర కదా. గోవింద అనుకున్నావు చూడు, అదే అది అది కాదు. ఇప్పుడు మీకు భోజనాలకి ఎంత అని చెప్పాడు? 10,000 చెప్పాడు. 10,000. 12,000 అని చెప్పా. 10 ఒప్పుకున్నావు. 10 న్యాయం. 5,000 నొక్కావు. నా దగ్గర ఒక 5,000 నొక్కావు. అది కాకుండా పొద్దు నుంచి నువ్వు లిస్ట్ చూస్తే కూరగాయలు ఎంత మొత్తం, తర్వాత వాటర్ ట్యాంక్, తర్వాత అది కూడా దానికే, తర్వాత అక్కడ నిక్కర్లు వేసుకోవడానికి, నిమ్మకాయలు, అక్కడ పప్పుకి వెళ్ళడానికి నొక్కేసి నిమ్మకాయలు. ఏంటి నవనీత గారు పోయారా? ఓరే నాయనో బాబాయ్, నవనీత గారు పోయారంట. పోలేదు.